సో ప్రచారం కూడా వేడివేడిగా జరుగుతోంది. ఎండాకాలము చాలా వేడిగా ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అంతే వేడిగా ఉన్నాయి. అదే అంటున్నాను. సో ఎలా జరుగుతుందండి ప్రచారం ఓవరాల్గా? ఇంకా 50 రోజులు ఉంది కదా, అంటే ప్రచార సరళిలో ఇప్పుడే మొదలై నేను ఇంతవరకు నా పేరు డిక్లేర్ అయిన తర్వాత నేను అన్ని మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్, నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు చాలా విస్తీర్ణమైనటువంటి నియోజకవర్గం నాది. ఆ 7లో 6 గిరిజనులకు సంబంధించినటువంటి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక నర్సంపేటే జనరల్. ఇప్పటివరకు హెడ్ క్వార్టర్స్ కొన్ని మండలాలు కంప్లీట్ చేసిన. నేను జాయిన్ అయింది కూడా ఇదే నెలగా, పోయిన నెల కనుక టైం తక్కువగా ఉంది. అందుకోసం బాగా విగ్రస్గా తిరుగుతూ ఉన్నా. ఎక్కడికి పోయినసారి మేము ఏదో మాకు లక్ష్యం ఉండే, ఆ లక్ష్యం కేసీఆర్కి మేము తెలంగాణ తీసుకొచ్చి ఇస్తే ఏ ఉద్యమకారుని గౌరవించలేదు, ఏ తెలంగాణ బిడ్డకు గౌరవం లేదు. ఆయన కొంత ఇబ్బంది పెట్టడమే కాకుండా ఒకటే కుటుంబ పాలన, ఒకటే వాళ్ళకే ఏదైనా సంపాదన అనేది చెందిందనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది అదే అడిగారు. నేను కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా, నేను స్టార్ క్యాంపెయిన్ అని అడిగితే లేదు సార్ ఈసారి అతన్ని దించాలి, అతని అంటే పదవి నుంచే అతన్ని తొలగించాలి, వేరే ప్రభుత్వం రాని, ఏ ప్రభుత్వం అయినా మాకు పర్వాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేసినట్టుగా చెప్పారు. దీంట్లో ఇక్కడ బలమైన బంజారా కమ్యూనిటీ ఉంది 64 నియోజకవర్గాల్లో. వాళ్ళ అంటే ఒక వ్యక్తి గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ఉన్నటువంటి 43 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి వన్ సైడ్ వేసిన వాడు. ఇక 43 మందిని గెలిపించినాక ఇక అది గెలుపు వాళ్ళది అధికారంలోనికి రావడానికి ఈజీగా అయిపోయింది. అట్లా వాళ్ళకి చాలా కారణాలు ఉన్నాయి. ఇక అవి చెప్తే ఒక రోజులో ఓడిసే కారణాలు కాదు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకు ప్రామిస్ చేసిండ్రు, ఈసారి మేము బీజేపీకి ఓటేయం, బీఆర్ఎస్కి ఓటేయం, కానీ కాంగ్రెస్ని వేసి కేసీఆర్ని గద్దె తీస్తాం, కానీ మేము ప్రమాణం కూడా చేస్తున్నాం, రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తామని ప్రమాణం చేస్తున్నామని కూడా అన్నారు. అది వల్ల మీరు ఎక్కడికి పోయినా అదే వస్తుంది. ఆ రోజు మీకు వేయమన్నాం, రాష్ట్రంలో వేయం, దేశంలో మాత్రం గెలిపించుకుంటాం. దేశంది కాదు, రాష్ట్రంలో దేశం సంగతి ఇక్కడ రాదు కదా. అవి సార్వత్రిక, అవి అసెంబ్లీ ఎన్నికలు కదా జరిగిన ఎన్నికలు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగలేదు కదా, మన దగ్గర జరిగినాయి. మన దగ్గర ఇప్పుడు మేము ఈసారి బీజేపీకి ఓటేస్తే అనవసరంగా చీలిపోయి మళ్ళీ అతనే గెలుస్తాడేమన్న ఉద్దేశంతో వారి అప్పటి వరకు మేము మిమ్మల్ని ఓటు చీల్చడం మాకు ఇష్టం లేదు. ఈసారి మేము మా కాంగ్రెస్ కూడా ఇష్టం లేదు, కాంగ్రెస్ కూడా గెలిపించాలని లేదు, కానీ విధి లేదు, మాకు విధి లేక మేము కాంగ్రెస్ని గెలిపిస్తాం. కానీ నెక్స్ట్ రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రమాణం చేస్తామన్నారు. ప్రమాణం చేస్తున్నాం, ఈ దేశానికి మోదీ కావాలి, ఆ మోదీ గారి రేపు కమలం గుర్తుగా ఓటేసి బీజేపీలో గెలిపిస్తాం. అదే మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పుట్టగొడుగులాగా ప్రజలు, యువత లోపల చాప కింద నీళ్ళ, ఎక్కడికి పోయినా మేము ఓటేస్తామనేటువంటి ఒక నినాదంతో ఆ రోజున వాళ్ళు గెలిచిండ్రు. ఈరోజు మేము గెలుస్తున్నాం. మేము అంటే ఉట్టి గెలిచుడు కూడా కాదు, 17 సీట్లలో దాదాపు మొన్నటి సర్వే ప్రకారంగా 12 సీట్లు ఉన్నాయి. ఇంకా 40 రోజులు ఉన్నాయి. ఒకసారి మోడీ గారు వచ్చి మళ్ళీ వారి మాటలు విన్న తర్వాత అది 14 పోతుందా 15 పోతుందా ఎవరు నమ్మే మనం అనుమానపడవలసినటువంటి అవసరం లేదు కనుక అక్కడి వరకు వెళ్ళిపోతారు. కనుక పోయినసారి చేసినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏదో చేసి పెడుతుందని కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది, ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఏం చేసింది అన్నది అందరికీ తెలుసు కదా. చాలా ఏళ్ళు వాళ్ళు చేసారు, బీజేపీకి అవకాశం రాలే. కానీ జరిగిన గత 10 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందో, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రస్థానానికి తీసుకుపోయి ఒక సుస్థిరమైనటువంటి పాలన, అవినీతి రహిత, ఎక్కడ ఇంత అవినీతికి ఎక్కడ ఇవ్వకుండా పనిచేస్తూ భారతదేశంలో కుటుంబాల సభ్యులలో నేను ఒక సభ్యుని, ఒక కుటుంబంలో ఒక సభ్యుని కనుక నాకు వేరే ఏం ఆశయం లేదు. నా చివరి శ్వాస వరకు ఈ దేశ అభివృద్ధి కొరకు, ఈ దేశ సంరక్షణ కొరకు, ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని
ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి నేను శాయశక్తిలో పనిచేస్తా అని అంటున్నారు కనుక వారి మాటలను నమ్మి గత 10 సంవత్సరాలుగా వారినే ప్రధానమంత్రిగా చేస్తూ వస్తున్నారు. ఈసారి మూడోసారి ప్రధానమంత్రి అయినట్టుగానే మనం భావించాలి. కానీ దానికి ఒక షరతు పెట్టాడు, అబ్కి బార్ 400 పార్, అబ్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఒక ప్రభంజనం నడుస్తూ ఉంది, మోదీ గారి ప్రభంజనం నడుస్తూ ఉంది.